ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఏ విధంగా నడుస్తే వాళ్ళకి బాగుంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. వృషభ రాశి వాళ్ళందరికీ కృతికా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం ఈ నెలలో వీళ్ళకి 16వ తారీఖు నుంచి కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, విదేశాల ప్రయాణాల వలన వీళ్ళకి పెద్ద స్థాయికి ఎదగాల్సింది. ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి మంచి రోజులు వచ్చే టైం దగ్గరికి వచ్చింది. కానీ వీళ్ళు చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ కాబట్టి వీళ్ళు చేయాల్సిన పనులు, కార్యక్రమాలు, విధానాలు మరి కుటుంబంలో చాలా వరకు అందరి పనులు, కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు. మరి ఇలా రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణాలు, పెద్ద విదేశాల ప్రయాణాలు, వీళ్ళకు ఊహించని సంఘటనలు, ఊహించని ట్రాన్స్ఫర్లు, ఊహించని మార్పులు కొన్ని రాబోతున్నాయి. అది అకస్మాత్తుగా ఈ నెలలో 16వ తారీఖు నుంచి వీళ్ళకి మొదలవుతాయి. మరి ఎంత చేసినా ఇలా స్థానంలో అనేది, స్థానం అనగా ఇల్లు, వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ ఇంట్లో లక్ష్మి నిలబడుకోకుండా, మనస్సు శాంతి లేకోకుండా, కుటుంబంలో భార్యాభర్తలకి, కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సమస్యలతో కొంత సతమతమైపోతుంటారు. ఆ సతమతంతో మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఇప్పుడు టయాలనేది అంత అనుకూలంగా లేని దాని వలన మనస్సు శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం వాళ్ళకి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఇలాగ జరుగుతుంటుంది. మరి విద్యారంగంలో వీళ్ళకి అనుకున్నంత విద్య కూడా వీళ్ళకి అంత పూర్తిగా కాకోకుండా మధ్యలోని కొన్ని బ్రేకులు తగులుతుంటాయి. దానివల్ల సొంత పనులు, సొంత బిజినెస్లు, సొంత కార్యక్రమాలు వీళ్ళు చేయాల్సి వస్తుంది. అంటే ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వీళ్ళు ఓపెన్గా చెప్పేస్తుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర లేదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ఓపెన్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి కలిసిపోవటం అనేది అంత అనుకూలంగా కనబడుతులేదు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాల వలన మనస్సు, ధైర్యము, లక్ష్మి చేతిలో నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా కుటుంబంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లేకోకుండా కొన్ని బాధలు పడుతూ ఉంటున్నారు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా దైవ బలం అనేది ఎక్కువగా ఉండాలి. మరి ముఖ్యంగా భగవంతుడు పూజా కార్యక్రమం మీరు చేసేటప్పుడు ఆ దైవ పూజ మీరు చేయాల్సిన, ఎలాగ స్వామి మరి ఎన్ని దేవుళ్ళను పూజించినా మాకు ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది, మరి ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. మరి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే గోమాత, అమ్మవారు గోమాతని పూజించాలి. ఆ గోమాతని వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళు ఫస్ట్ ఏ కార్యక్రమం అనుకున్నా, ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ, ఒక ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఒక కళ్యాణం చేసేటప్పుడు కానీ,
ఏ కార్యక్రమైనా కూడా ఒక కార్యక్రమం చేసే ముందు వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే గోమాత దగ్గరికి వెళ్ళి కొన్ని అరటి పండ్లు, కొన్ని ఆ గోమాత తినాల్సిన పదార్థాలు పెట్టి ఆ గోమాతని నమస్కారం చేసుకొని వచ్చినట్టుగైతే గోమాతలో ఉండాల్సిన సమస్త దేవతలు ఉంటారు. ఆ సమస్త దేవతలు సదాస్తు అన్నారనుకోండి, మీకు ఆరోగ్యము, ధనప్రాప్తి యోగము, చేసే పనిలో చేయాల్సిన కార్యక్రమాలలో అన్ని పనులు మీకు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, మరి లేనిపోయిన సికాకులు కొన్ని వస్తున్నాయి. మరి వీళ్ళకి భార్యాభర్తల్లో కొన్ని ఇడుబాట్లు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్య పోయి భార్యాభర్తలు గొడవల దాకా పోయి పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది. అలాంటి కొన్ని సమస్యలు వీళ్ళ జాతకంలో రాబోతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే ఇలా జాతకంలో అభివృద్ధి పొందుతారు. మరి వీళ్ళకి విద్యారంగంలో అభివృద్ధి పొందుతుంది. వ్యవసాయం విధానాల్లో కూడా మంచి పంట వస్తుంది. మరి రాజకీయ ఫలితాలు కానీ, ఏరే డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళకి ఉగాది నుంచి మంచి అదృష్ట యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం వీళ్ళకి జయప్రదం కాకోకుండా దగ్గరకు వచ్చి కొన్ని బ్రేకులు కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏదైనా ఒక పని పట్టుకుంటే ఆ పని మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకోకుండా ఉండటం, ఆ పని కూడా చేతికాడికి వచ్చింది మళ్ళీ బ్రేక్ కావటం, మరి ఇంట్లో అన్నదమ్ములు కానీ, అక్కజెల్లెళ్ళు కానీ, భార్యాభర్తల మంది కానీ గొడవలు ప్రారంభం కావటం, ఆస్తి తగాదులు కావటం, కొంచెం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం, తర్వాత కుటుంబంలో భయాందోళన, అంటే మనసులో ఏదైనా ఒక పని చేయాలంటే ఒక భయం రావటం, భయం అనిపించటం, ఎదుటి వాడిని చూడంగానే ఏదో ఒక ఫీలింగ్, ఏదో ఒక భయం అనేది రావటం, అలాంటిది జరుగుతుంటాయి. దానివల్ల అది గ్రహ ప్రభావం వల్ల అలా జరుగుతుంటాయి. మీకు ఆ గ్రహ ప్రభావం మీకు తొలగిపోవాలనుకుంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసి దేవుడు గుడికాడికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని వస్త్రాలు కానీ, మీ చేతుకుంట కొన్ని ఫ్రూట్స్ అంటే పండ్లని దానం చేయటం కానీ, అక్కడ అన్నదానం చేయటం కానీ, ఇలాంటివి మీరు చేసినట్టుగైతే మీకు తప్పకుండా మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది మీ మీద ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా, ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి ఎలా ఉందా అనేది మీ స్థితిగతులు మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.